నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీనా సాధినేని. రంజాన్ వచ్చేసింది, ముస్లింలు చేసుకుంటారు ఇఫ్తార్. ఇప్పుడు సినీ ప్రేమికులు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉస్తాద్, ఎస్, ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19th రాబోతుంది. అయితే అందులో ది బ్యూటిఫుల్ శ్లోకగా కనిపించబోతున్నారు మన రాశి గారు. ప్రస్తుతం మనతోనే ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో రాశి గారు, హలో వినా, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు శ్లోక అనాలా, రాశి అనాలా? మీ ఇష్టం అండి. సో చెప్పండి, ఎలా ఉండబోతున్నారు? అంటే కెమెరా పట్టుకొని ఒక మోడర్న్ గర్ల్ లా కనిపించారు అండ్ సాంగ్ లో కూడా అద్దరు కొట్టేశారు లిప్ తో. సో చెప్పండి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? సో నా క్యారెక్టర్ పేరు శ్లోక అండ్ తన సీరియస్గా ఉంటుంది సినిమాలో, కానీ సిచ్యువేషన్స్ కామిక్గా ఉంటాయి. సో చాలాసార్లు నా సీన్స్తో ఒక కామిక్ రిలీఫ్ లాగా ఉంటుంది. నా సీన్స్ చూస్తే మీకు చాలా నవ్వు వస్తుంది, అది కోరుకుంటున్నాను. ఇలా రాశారు హరీష్ గారు అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను హరీష్ గారితో పనిచేయడం. అంటే వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా నవ్వాను షూట్ చేస్తున్నప్పుడు కూడా. ఓకే ఓకే. when was the first time you heard about the story and అసలు స్క్రిప్ట్ మీ వరకు వచ్చినప్పుడు what was your first reaction? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను సైన్ చేశాను స్క్రిప్ట్ వినకుండా. అవును, జస్ట్ సెట్స్కి వెళ్ళాను. ఓకే, నేను వచ్చాను, చెప్పండి ఏం చేయాలని. ఎందుకంటే హరీష్ నాకు కాల్ చేసి చెప్పారు, ఓకే ఇది ఫిల్మ్ ఉంది, నరేషన్ ఇవన్నీ వద్దు, టైం లేదు, నువ్వు సెట్స్కి రా. సో నేను స్ట్రీట్ సెట్కి వెళ్ళాను అండ్ ఫస్ట్ టైం ఐ was on a film without knowing what I'm doing in the film. What? And ఎందుకంటే నేను నమ్మకం పెట్టాను సార్ మీద, అండ్ obviously because it was a పవన్ కళ్యాణ్ ఫిల్మ్, I was like కళ్యాణ్ గారి ఫిల్మ్ ఉంది అంటే నేను చేస్తాను, చిన్న రోల్ ఉంటే కూడా చేస్తాను చెప్పాను. regardless of story, character. అవును. అండ్ హరీష్ గారు కూడా చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పారు. అండ్ I was like, సార్ why are you thanking me? I should thank you. అండ్ ఆల్రెడీ ఆయన కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్లో పనిచేశారు అండ్ పెద్ద హిట్ అయింది. అండ్ ఆ తర్వాత ఓకే, ఐ వాజ్ లైక్ ఓకే, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది అండ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఓకే, ఇట్ విల్ మేక్ మనీ ఆల్సో, యూనో, సో దెర్ ఇస్ నో స్ట్రెస్ అండ్ యూనో యూ విల్ రీచ్ అ వైడర్ ఆడియన్స్. కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే గ్రేట్. అండ్ నాకు ఓకే ఒక కోరిక ఉండేది కెరియర్ బిగినింగ్ నుంచి, దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ యూనో ఇన్ అ ఫిల్మ్. సో అది కూడా ఫుల్ఫిల్ అయింది. సో చాలా హ్యాపీ. ఓకే, అంటే సేఫ్ సైడ్ వెళ్ళడం కోసం ఎలాగో యూనో ఇట్ విల్ బి ఆన్ హిట్ ట్రాక్ ఓన్లీ అని ఆ ఉద్దేశంతో వచ్చారు అంటారు? లేదు, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇట్స్ అ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్. సెకండ్ వాజ్ హరీష్ గారు. థర్డ్ మెత్రి వాళ్ళ గురించి అందరికీ తెలుసు, చాలా మంచి ప్రొడ్యూసర్స్, చాలా ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్స్కి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. డబ్బుల విషయంకి వస్తే దే డోంట్ థింక్ టూ మచ్, స్పెండ్ కూడా చేస్తారు. అండ్ ఇలాంటి ఎన్వైరన్మెంట్లో వేర్ ఎవ్రీ వన్స్ కటింగ్ బడ్జెట్స్, ఐ థింక్ దే ఆర్ ద ఓన్లీ వన్స్ హూ రియల్లీ స్పెండ్ మనీ యూనో ఇన్ ఫిల్మ్స్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ రీజన్స్ టుగెదర్ I was like, okay, we are in safe hands, ఇది చేయాలి. సో మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చెప్పారు. ఇంటర్నల్గా యాక్టింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మీ క్యారెక్టర్, మీరు దీనికోసం ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అవ్వడం కానీ అలాంటిది ఏమన్నా ఉందా? సో ఈ సినిమాలో ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదండి, ఎందుకంటే హరీష్కి తెలుసు తనకి ఏం కావాలని. అంటే ఫస్ట్ డే నాకు చెప్పాడు, ఓకే ఇది స్క్రిప్ట్ ఉంది, ఓకే ఈ ఎక్స్ప్రెషన్ నాకు ఇక్కడ కావాలి, ఇది జరుగుతుంది ఆ అమ్మాయి మైండ్లో, ఓకే ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఇలా ఈ అంటే ఇన్ఫ్యాక్ట్ క్లోత్స్ విషయంకి వస్తే కూడా హీ వాజ్ వెరీ క్లియర్, ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు వేర్, వెస్టర్న్గా ఉంది. సో హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంటెడ్. సో ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, నేను జస్ట్ ఫాలో చేశాను అంతే. సో హౌ ఇట్ ఫీల్స్ టు బి సిట్టింగ్ హియర్ అండ్ ఇట్స్ యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ మూమెంట్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలి అనుకోవడం వేరే, ఇప్పుడు చేసేసారు. సో వాట్స్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? చేశాను, చాలా హ్యాపీగా ఉన్నానండి. యాక్చువల్లీ ఫస్ట్ డే కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ. I was a little nervous, but I was very happy that I was a part of that film. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 19th మార్చ్కి రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ ఉగాది. అండ్ ఉగాది చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ, అండ్ యూనో ఒక న్యూ ఇయర్ లాగా, న్యూ బిగినింగ్స్ లాగా. సో ఐ హోప్ that the film works అండి. Ugadi itself is a festival and Ustad is a big celebration for cine fans. నేను అదే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో మాకు తెలియంది మీరు ఏం అబ్జర్వ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, మీరు యాజ్ అ ఫ్యాన్ గా బిఫోర్ వర్కింగ్ విత్ హిమ్? నేను చాలా విన్నాను కళ్యాణ్ గారి గురించి ఒక మనిషిగా.
అంటే ఆర్టిస్ట్ గురించి అందరికీ తెలుసు, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను చాలా విన్నాను. తేజ్ నుంచి చాలాసార్లు చెప్పారు, ఓకే కళ్యాణ్ గారు ఇలా ఉన్నారు, జనాల కోసం చాలా ఆలోచిస్తారు. అండ్ కొన్ని డైరెక్టర్స్ కూడా మాట్లాడారు కళ్యాణ్ గారి గురించి. సో ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హిమ్ యాజ్ అ పర్సన్. అండ్ సెట్స్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను, తక్కువగా మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ పొలిటికలీ ఆల్సో ఈజ్ వెరీ సీరియస్ యూనో. చాలాసార్లు నాకు హరీష్ చెప్పారు, ఓకే కొంచెం డేట్స్ అటు ఇటు అయితే పర్లేదు, నువ్వు ఇవ్వాలి డేట్స్, ఎందుకంటే మనకి తెలియదు షూట్ ఉందా లేదా ఆ రోజు, బికాస్ ఆల్ డిపెండ్స్ ఆన్ సర్ స్కెడ్యూల్. సో వీ అండర్స్టూడ్, ఓకే హీస్ ఫార్ ద పీపుల్ ఫస్ట్ అండ్ యూనో దెన్ హీ హ్యాస్ టు ఫినిష్ ద ఫిల్మ్. అండ్ కష్టపడి ఫినిష్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ ఇట్స్ రిలీజింగ్. సో అప్పుడు అంటే ఈ సినిమా కోసం ఎప్పుడు సార్ డేట్స్ అవైలబుల్గా ఉంటే మీరు అప్పుడు రావాలి కదా, మరి మీకేమి ఇబ్బంది అవ్వలేదు? అంటే మిగతా అయింది ఇబ్బంది అయింది. అండ్ కొన్ని డేస్లో మార్నింగ్లో తెలుసు కదా షూట్ చేశాను, నైట్లో స్టార్ట్ షూట్ చేశాను, మళ్ళీ మార్నింగ్లో తెలుసు కదా షూట్ చేశాను. సో ఫీవర్ కూడా వచ్చింది నాకు మిడిల్లో. కానీ ఐ థింక్ ద పర్సన్ హూ వాజ్ అఫెక్టెడ్ ద మోస్ట్ వాజ్ హరీష్ గారు. నిద్ర లేకుండా వెయిట్ లాస్ అయింది ఆయనకి, అండ్ చాలా కష్టపడ్డారు. అండ్ నాకు చెప్పారు కూడా దట్ ఒక నార్మల్ కమర్షియల్ ఫిల్మ్ 140 days పడుతుంది ఒక స్కేల్లో తీయడానికి, కానీ కళ్యాణ్ గారు 40-50 days ఇచ్చారు. సో ఆ 40-50 daysలో మొత్తం షూట్ చేయాలి. సో చాలా అవర్స్ పెట్టి హీ రియలీ గేవ్ ఇట్ హిస్ ఆల్. అలాంటి టైంలో ఆ టైం కన్స్ట్రక్ట్ ఇంకా దగ్గరికి తీసుకొచ్చేసినప్పుడు టెక్నికల్గా కానీ తర్వాత స్టోరీ వైజ్గా కానీ ఇంప్రూవైజ్ చేసేంత థాట్ ఉండదు. క్రియేటివ్గా మైండ్ మొత్తం ఇక్కడే పెట్టాలి అంటే బిఫోర్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ చేసేసి ఉండాలి. ఆ హెక్టిక్ కానీ ఆ ప్రెషర్ కానీ మీ పైన ఏమన్నా కొంతైనా ఉందా? లేదు, ఎప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎప్పుడే చెప్తున్నారు. అండ్ నాకు వాట్ ఐ రిమెంబర్ ఆఫ్ హరీష్ గారు ఇస్ దట్ హీ వుడ్ థింక్ ఆన్ ద స్పాట్ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా యూ వుడ్ నెవర్ సీ హిమ్ లూజ్ ఇట్. లైక్ చాలా డిసిప్లిన్డ్గా చాలా క్లియర్గా తీశారు సినిమా. చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ శ్రీలీల గారు కూడా ఉన్నారు, తను కూడా మీకు తనకి కాంబినేషన్ లేదు కాంబినేషన్ సీన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ సెట్స్లో కలిసాము ఫస్ట్ టైం. అండ్ అప్పుడు తను స్టార్ట్ చేసింది, సో 2.5 years ముందు. అండ్ ఆ తర్వాత సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వచ్చింది సెట్స్కి. సో చాలా మాట్లాడాము. అవును చాలా మాట్లాడాము అప్పుడు కూడా. అండ్ చాలా స్వీట్ అమ్మాయి. అండ్ ఇందులో మీరు శ్రీలీలని కూడా ఒక కొత్త అవతారంలో చూస్తారు. యూజువల్గా గ్లామర్ డాన్స్ అంటే ఓకే శ్రీలీల, అవును, బట్ ఇందులో కొంచెం ఎమోషనల్గా చేసింది, కొంచెం యాక్టింగ్ మీద చాలా ఫోకస్ చేసింది. సో ఐ థింక్ యుల్ సీ న్యూవర్ లీలా. ఏమని పిలుస్తారు మీరు? లీలా పిలుస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా ఫోన్లో లీలా విత్ ఫ్లవర్. ఓకే, తను ఏమన్నా నిక్ నేమ్స్ ఉన్నాయా అని చెప్పి? లేదు లీలా పిలుస్తాను, లైక్ చిన్న పిల్లలాగా. షీ వెరీ స్వీట్ గర్ల్. ఓకే. ఈవెన్ ఐ సా ద BTS ఆఫ్ దిస్ సాంగ్ ఆల్సో. తను కూడా ఉన్నట్టున్నారు కదా సెట్ లో. ఏదో చూపించి ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎయిర్పోర్ట్ కి అంటే నన్ను చెప్పింది, ఓకే నా ఫ్లైట్ ఉంది ఆన్ ద వేలో. షీ థాట్ ఓకే షీల్ కమ్ ఆన్ సెట్, చూడ్డానికి ఏమవుతుందని చాలా ఎక్సైటెడ్గా ఒక చిన్న పిల్లలాగా షూట్కి వచ్చింది. అండ్ షీ వాజ్ లైక్ వాట్ యూ డూయింగ్ అండ్ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో ఆన్ ద థింగ్ వీ వర్ షోయింగ్ హర్ వాట్ యూ షాట్ సో ఫార్. సో అందుకే చాలా ఎక్సైటెడ్గా అయింది. అండ్ తన సాంగ్ కూడా సార్ చూపించేస్తానని ఐప్యాడ్లో. సో తన సాంగ్ కూడా సార్ దేఖ్లేంగే సాలాలో ఉంది కదా, ఆ పార్ట్ చూసింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ ముగ్గురు కలిసి ఏమన్నా డాన్స్ అలా ఏం లేదండి, మీది తనదే ఉందా? వేరే ట్రాక్స్ ఉన్నాయి. ఓకే. సో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అవ్వడం భగవద్గీతతో స్టార్ట్ అయింది. చూడ్డానికి చాలా మాసీగా, ఆఫ్ కోర్స్ బుల్లెట్స్తో అట్లా ఉంది. మీకు ఏమన్నా స్కోప్ ఉందా అలాగా ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ ఉన్నాయా? నేను కామిక్ రిలీఫ్ ఉన్నాను సినిమాలో, అంత బాకీ సబ్ కళ్యాణ్ గారు కర్రీ. ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా తన పని తను చూసుకుంటారని చెప్తున్నారు. హరీష్ గారు టైం కాన్సెప్ట్ వల్ల చాలా ఫోకస్డ్గా ఉంటారు. హౌస్ ద సెట్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది ఏంటి? ఆ BTS యాక్చువల్లీ 4 కెమెరాస్ పెట్టారు ఒక సీన్లో. 4 కెమెరాస్ క్లోజ్అప్స్ ఫర్ ఎవ్రీబడి. సో చాలా క్విక్గా తీశారు.
యూజువల్గా 2 కెమెరాస్ పెడతారు, బట్ దే పుట్ 4 కెమెరాస్ బికాస్ టైం కన్స్ట్రెయింట్ వల్ల మేనేజ్ చేయాలి. సో బోస్ చేశారు సినిమాటోగ్రఫీ అండ్ చాలా ఆయన కూడా చాలా కష్టపడ్డారు. సో కీపింగ్ 4 కెమెరాస్, మేకింగ్ షూర్ 1 కెమెరా డజన్ కమ్ ఇన్ అనదర్, క్లోజ్అప్స్ తీయాలి, ఇవన్నీ టెక్నికల్గా చాలా కేర్ తీసుకున్నారు. ఓకే ఓకే, చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది అవును. షూట్ అప్పుడు. అవును. ఏమనిపించింది? అదే అనిపించింది. టైం కన్స్టెంట్ వల్ల చాలా సీన్స్ ఇస్తూనే ఉంటారు అప్పుడు. ఓకే ఓకే, ఇది కూడా చేయాలి, ఈ రోజు ఇది కూడా చేయాలి అని ఐ బి లైక్ హౌ విల్ యూ డూ ఆల్ ఆఫ్ దిస్, కానీ దే మేనేజ్డ్ ఇట్ రియల్లీ వెల్. ఓకే ఓకే, సో డెఫినెట్గా హిట్టే అవుతుందని మాకు కూడా తెలుసు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. సో మేము ఈ సాంగ్లో మీ డాన్స్ చూసాము, కామిక్ అంటున్నారు కాబట్టి ఏమన్నా పాడేది కూడా ఉందా ఏంటి? లేదండి, లేదు లేదు, పాడలేదు. కామెడీ కూడా పాడలేదా? లేదు లేదు. ఓకే ఓకే, ఓన్లీ డాన్స్ చేశారు అయితే. ఐ వాంట్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్. ఓకే, మీరు అన్నారు కదా సౌత్లోనే కాదు నార్త్లో కూడా యూనో ఆబ్జెక్టిఫై చేస్తారు హీరోయిన్స్ని అని చెప్పిన తర్వాత ఎలాంటి రియాక్షన్స్ మీకు వచ్చాయి ఇండస్ట్రీ నుంచి? ఎవరు నన్ను కాల్ చేయలేదు, అంటే మెసేజ్ చేయలేదు. సో నాకు తెలియదు, బట్ ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ ఆబ్జెక్టిఫికేషన్ ఆబ్వియస్లీ, బట్ యూ కాంట్ సే దట్ ఇట్ ఓన్లీ హ్యాపన్స్ ఇన్ అ సర్టన్ ప్లేస్. దట్ వాజ్ మై థింగ్. ఆ స్టేట్మెంట్ తర్వాత ఏమన్నా చేంజ్ అయిందా? అంటే ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం కానీ లేదంటే ఏమన్నా డిఫరెన్స్ చూసారా? లేదు, అస్సలు లేదు. ఓకే, సేమ్ ఉండే. ఓకే ఓకే, సో మీరు ఇప్పుడు కాలీవుడ్లో చేశారు, బాలీవుడ్లో చేశారు, టాలీవుడ్లో చేశారు, నెక్స్ట్ ఏ వుడ్కి వెళ్తున్నారు? తెలియదండి, హాలీవుడ్కి వెళ్తాను. హాలీవుడ్కి వెళ్తారా? అంటే వై నాట్ అండి. Why not? Yeah. You manifested this and it came true. Now you have to step ahead. కదా? Next manifestation ఏంటి? మంచి స్క్రిప్ట్స్లో యాక్ట్ చేయాలి, మంచి ఫిల్మ్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి. అది ఐ హోప్ దట్ హ్యాపెన్స్. It going to happen anyways. It happened, no? ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ అయిపోయింది. బేసిక్గా ఎలాంటి సినిమాలు చేయాలి అని మీరు అనుకుంటున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలండి. ఇప్పుడు అంటే యూ కెన్ సే రిఫరెన్స్. అంటే ఇప్పుడు నేను ఒక షోలో యాక్ట్ చేస్తున్నాను అమెజాన్లో, వేర్ ఐఎమ్ అ పంజాబీ కాప్ అండి. సో మొత్తం షోలో నేను జస్ట్ పంజాబీలో మాట్లాడాను, ఫుల్ ఘాటీ పంజాబీ. ఓకే. అండ్ సో నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ చాలా సీరియస్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ తను. మీరు చూస్తారు అమెజాన్, ఇప్పుడు అమెజాన్ స్లేట్ వస్తుంది, వాళ్ళు కొంచెం డీటెయిల్లో చెప్తారు. ఆ తర్వాత ఫర్జీ 2లో చేస్తున్నాను, అండ్ అక్షయ్ కుమార్ సార్తో ఒక సినిమా చేస్తున్నాను, అందులో క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. సో ఒక కాప్గా ప్లే చేస్తున్నాను నార్త్లో. సో వాళ్ళు చూస్తారు ఒక కాప్ రోల్లో, అండ్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ అగైన్. అండ్ నాకేంటంటే కమర్షియల్ అండ్ కాంటెంట్ బ్యాలెన్స్ చేయాలి, అండ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ కాంటెంట్ ఉంటే ఇట్స్ జస్ట్ ద బెస్ట్, యూనో. సో నిజంగా ఆనెస్ట్లీ ఐ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్ ఇన్ మై కెరియర్ వేర్ ఐమ్ గెటింగ్ టు ప్లే ఆల్ దీస్ క్యారెక్టర్స్. నైస్. అబ్బా, ఇలాగా హీరోయిన్స్ని డిఫరెంట్గా చూడడం మాకు కూడా నచ్చుతాయి. అందులోనూ రాశి గారు అంటే క్యూట్ నుంచి కాప్ రోల్ అలా వస్తుంది ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో స్లోగా బాలీవుడ్లో మకాం ఏమన్నా వేయడానికి చూస్తున్నారా? లేదండి, లేదు. ఓకే, ఇక్కడ ఉంటారు. ఈ రోల్ గురించి, కామిక్ రోల్ గురించి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీరు సీన్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది, వేరే ట్రాక్ ఉంది ఫ్రమ్ మెయిన్ కథతో కొంచెం ఒక వేరే ట్రాక్ ఉంటుంది వేర్ ఇట్స్ మెంట్ ఫర్ కామిక్ రిలీఫ్ అండి. సో సీరియస్గా ఉంటే ఒక స్క్రిప్ట్ సీరియస్గా ఉంటే మధ్యలో మీకు కామిక్ రిలీఫ్ పెట్టాలి ఆడియన్స్ కోసం. సో నా క్యారెక్టర్తో మీరు కామిక్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తారు. సో అది ఐ థింక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ ట్రాక్. ఓకే, సో పవన్ గారితో అనుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఏ హీరోతో చేద్దాం? మహేష్ బాబు గారు. నెక్స్ట్ మహేష్ బాబు గారా? ఓకే, వారణాసి ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆ తర్వాత whenever that happens అండి, it happens. Yes. సో ఎలాంటి అంటే యాక్షన్, రామ్ కామ్, ఫీల్ గుడ్, వాట్ కైండ్ ఆఫ్? ఐ థింక్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ లాగా ఒక ఫిల్మ్ చేస్తే బాగుంటుంది, విచ్ ఇస్ వెరీ లైక్ యాక్షన్ ఓరియంటెడ్. ఇట్ బి నైస్. ఓకే. చాలా
ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి మీ చూసింగ్ సెలెక్షన్ ఇదంతా కూడా మారిపోయింది. ఇండస్ట్రీలో ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇలాంటి సెలెక్షన్ నేను తీసుకున్నాను లేదండి, మీరు ఎవరైనా అడుగుతారా? లేదు లేదు, నేను నన్నే అడుగుతా. అంటే దెర్ ఇస్ నోబడీ ఐ ఆస్క్. అండ్ దేవుడు ఇచ్చారు బ్రెయిన్, నేను ఇప్పుడు అవును నా రెస్పాన్సిబిలిటీ అది. వాట్ ఎవర్ డెసిషన్ దట్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. అండ్ నేనే డిసైడ్ చేస్తాను ఏం చేయాలి, వాట్ ఐ డోంట్ వాంట్ టు డూ. నేను డిసైడ్ చేస్తాను. ఓకే, ఒకరోజు ఇప్పటి వరకు హీరోయిన్గా ఉన్నారు కదా, ఒకరోజు డైరెక్టర్ అయితే మీరు ఫస్ట్ ఏ హీరోతో డైరెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? నేను డైరెక్ట్ చేయాలా? ఇఫ్ యు ఆర్ ఏ డైరెక్టర్, a hero. If I want to direct a hero, కొత్త యాక్టర్ని కొత్త యాక్టర్తో ఈజీగా ఉంటుంది, ఎందుకంటే బ్యాగేజ్ లేదు కదా. స్టార్డమ్ బ్యాగేజ్ చాలా పెద్దది, అది నా వల్ల కాదు. సరే, ఇప్పుడు వరకు మీరు యాక్ట్ చేసిన వాళ్ళల్లో ఒకరిని మీరు డైరెక్ట్ చేసే మూవీలో పెట్టాలి అంటే ఎవరిని పెడతారు? సాయంత్రం తిరిగి పెడతాను, ఎందుకంటే ఐ కెన్ ట్విస్ట్ అండ్ టర్న్ హిమ్ బికాజ్ ఈస్ మై ఫ్రెండ్. బట్ దట్స్ ఇట్. ఓకే ఓకే. ఇప్పటి వరకు ఉన్న హీరోలు అందరి కాంటాక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా? అవును, ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా సడన్ గా కాల్ చేయాలి, ఒక ప్రాంక్ చేయాలి అనుకుంటే? నేను చేయను. నో నో నో, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు డూ ఇట్, బట్ ఇఫ్ డిడ్ యూ డూ ఎప్పుడైనా అలాంటి ప్రాంక్స్ స్టంట్స్? నేను కొంచెం సీరియస్ గా ఉన్నాను లైఫ్ లో, సో ఊరికే నేను కాల్ చేయను. సో ఎప్పుడో ఊరికే కాల్ చేస్తే they'll be like why has she just called you? Is there something she wants to say? ఎందుకంటే నేను స్ట్రేట్ షూటర్ లాగా ఉన్నాను, పని ఉంటే నేను కాల్ చేస్తాను, ఊరికే నేను కాల్ చేయను. సో దే విల్ ఆల్సో థింక్ దట్ దేర్ ఇస్ సమ్ వర్క్ ఇస్ వై షీ ఇస్ కాల్డ్. ఓకే ఓకే. అయితే ఫ్రెండ్సే లేరా ఇండస్ట్రీలో? లేదు, అంటే టైం లేదు అసలు యాక్చువల్లీ. అండ్ నా ఫ్రెండ్స్ కూడా దే ఆర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఢిల్లీలో, ముంబైలో. బట్ హైదరాబాద్లో ఒక్క ఫిల్మ్ చేసిన తర్వాత లైక్ లెట్స్ సే వి టాక్ డ్యూరింగ్, లైక్ ఐఎమ్ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ ఆల్ మై కోస్టార్స్, బట్ ఫ్రెండ్స్ లేదు. దెన్ యూ హ్యావ్ టు కీప్ కాలింగ్, కీప్ మీటింగ్, ఆ టైం లేదు. మరి అందరి పెళ్ళిళ్ళు ఇండస్ట్రీలో ఫుల్గా జోష్లో ఉంది, సో మీకేమన్నా ఆ పాత్రలో ఉన్నారా కనీసం? లేదండి, టైం ఉంటే మీకు తెలిసిపోతుంది. ఏదైనా ఉందా సింగిల్? ఏం లేదు. ఉంటే కూడా నేను చెప్పను. అయితే ఇదేదో ఉంది. లేదు, I think when I get married, that's when I'll show the world, okay, this is the person. Okay. How are you dreaming about your marriage? ఇప్పుడు డిఫరెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో చేసుకుంటున్నారు. మీకు డ్రీమ్ వెడ్డింగ్ అంటే మీ ఓన్లీ మీ క్లోజ్డ్ వన్స్ ఉండాలా, లేకపోతే యూ విల్ సెలబ్రేట్ ఇట్ లైక్ యు ఇన్వైట్ ఎవ్రీవన్? Closed ones అండి. Closed ones. Okay. Thank you so much for sharing all your experiences about Ustad. We are so eagerly waiting, and all the very best. Thank you, Andy. Thank you so much.